ఆలు పరాటా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు బయట తినడమే కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. మా బావ ఈ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది, ఏమైనా స్పెషల్ గా చేసి పెడతావా అని అడిగాడు. రెగ్యులర్ గా తినే ఆలు కర్రీ ఇంకా చపాతీ ఏం తింటాంలే అనేసి అయితే ఆలు పరాటా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. దానికైతే ముందుగా ఒక ½ kg ఆలు బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలో ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు కూడా తింటారు అనేసి అయితే కొంచెం స్పైస్ అయితే తగ్గించి వేసాను, మీరు చూసి వేసుకోండి. చపాతీ పిండిని అయితే ఒక ½ అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చపాతీ ముద్ద తీసుకొని చిన్నగా రోల్ చేసుకొని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ అయితే స్టఫ్ చేసుకోవాలి. చపాతీని రోల్ చేసుకున్నప్పుడు మనం చేసిన ఆలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మెల్లిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా కాల్చుకోవాలి. నాకైతే ½ kg ఆలుకి 8 పరాటాస్ అయ్యాయి. ఈ పరాటాస్ ని పెరుగు ఇంకా టమాటా పచ్చడితో సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి.